వాళ్ళ విద్యని మన సిలబస్ ద్వారా అసెస్మెంట్ చేసి ఎవ్రీ మంత్ 5th తల్లులకి చూపించి పక్క పిల్లోడు ఇలా చేశాడు అంటే నా పిల్లోడు కూడా ఇంకెలా చేస్తే అప్పుడు తల్లులకి మధ్యన పోటీతత్వం, పిల్లలకి మధ్యన పోటీతత్వం ఉండడం వల్ల ఏం చేస్తారు, నేను కూడా ఇంకా బాగా చదవాలని వాడితో ఒక ఉత్సాహం అనేది వస్తుంది. అలా 3 monthsకి ఒకసారి మీరు అసెస్మెంట్ కార్డు అంటే 3 నెలలకు ఒకసారి ECCDL చేసినప్పుడు ఈ అసెస్మెంట్ కార్డు ప్లస్ ఆ పిల్లలు తయారు చేసిన బెంచ్ మీద అలా కూర్చోబెట్టి 13 అలాగే చేయించారు కొండమ్మ సెంటర్లో. నుంచోబెట్టినప్పుడు వాడు ఎదురుకుండగా టీచర్ ఎదురుకుండా వాళ్ళ మదర్ ఎదురుకుండగా కూడా యాక్టివిటీ చేస్తాడు. అంత ధైర్యంగా చేయగలిగినాడు రేపు పొద్దున్న మంచి లెవెల్లో మంచి ఆఫీసర్ అవ్వచ్చు, మంచి శాస్త్రవేత్త అవ్వచ్చు. అందులో ఈ ECCDL ప్రతి నెల మనం పెట్టుకుని 3 నెలలకు ఒకసారి అసెస్మెంట్ బోర్డు పెట్టుకుని ఫైనల్గా ఏప్రిల్కి వాడు పూర్తిగా ఏం రావాలి, మనం ఇచ్చిన సిలబస్ అంతా 3+ సిలబస్ అంతా 3+ చిల్డ్రన్కి 4th క్లాస్ సిలబస్ అంతా 4+ చిల్డ్రన్కి మనం నేర్పి వాడిని ఒక మంచి విద్యార్థిగా తయారు చేసి స్కూల్కి పంపుతాం. ఎక్కడికి పంపుతాం? మళ్ళీ గవర్నమెంట్ స్కూల్కే పంపడానికి మనం 99.9% ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేసిన తర్వాత వాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత అందరూ మామూలు కాన్వెంట్ పిల్లల యాక్టివిటీ కన్నా మన పిల్లోడిని ఇద్దరిని కలిపి అసెస్మెంట్ చేస్తే మన పిల్లోడే చాలా యాక్టివ్. ఎందుకు మనోవికాసం ఎక్కువ ఉండి ఫ్రీగా ఆడుతూ పాడుతూ విజయం నేర్చుకున్నాడు కాబట్టి ఫ్రీగా భయం లేకుండా ధైర్యంగా మా టీచర్కి చక్కటి సమాధానం చెప్పడం, రాయడం నేర్చుకోవడం. ఇందాక చెప్పారు కదా, ఇంటి బొమ్మకి గీతలు ఎక్కడికి రాకూడదు, బయటికి రాకూడదు. అంటే ఏంటి? క్రమశిక్షణ నేర్పుతున్నాము మన పిల్లడికి, క్రమశిక్షణ నేర్పుతున్నాము. ఆట పాటల్లోని వాడికి స్వేచ్ఛను ఇస్తున్నాం. వాడు ఏ ఆట అయినా ఆడచ్చు. ఆ స్వేచ్ఛను ఇస్తూ కూడా మన వైపుకి మరి కంచెల ద్వారా ఏం చేయాలి, వాడిని కంట్రోల్. మనం కూడా చిన్న ఆటలు మనకున్నాయి, బయట ఆటలు, లోపల ఆటలు అవి కూడా నేర్పించాలి. మరి భోజనం నిద్రపోయిన తర్వాత ఇంకేం చేయకుండా వాడిని పంపించేయడం కాదు. నిద్ర లేచిన తర్వాత వాడికి కొన్ని యాక్టివిటీస్ చేయించాలి, బయట ఆటలు ఆడించాలి. ఎందుకంటే నిద్ర మధ్యలో ఉంటాడు కాబట్టి చక్కగా యాక్టివ్ అయిన తర్వాత చక్కగా ఒక హోంవర్క్ ఇవ్వండి. ఒక ప్రీ స్కూల్ బుక్ సెట్ ఇచ్చేయండి ఇంటికి, తల్లి చేస్తుంది. ఒక్కో రోజు గారం ఉండి చుట్టాలు వస్తే రారు, స్కూల్కి వస్తారా? రానప్పుడు ఏం చేస్తారు, ఈ బొమ్మలో ఉన్న ఈ బుక్స్లో ఉన్న డ్రాయింగ్ టీచర్ ఆ టైంకి వాడికి వెళ్ళిపోద్ది ఆటోమేటిక్గా. ఈ టైము మా టీచర్ గారి దగ్గర ఉంటే ఏం చేస్తాను, నేను చదువుతాను, రాస్తానని ఎంత చుట్టాలున్నా వెళ్తుందండి. ఆ ఆలోచన మనం ఎలాగా తల్లి మలుచుకోవాలో ఈ బుక్స్ ఇచ్చి ఏం చేయాలి, వాడికి రాయడం కానీ క్రేయాన్ కానీ ఏదైనా ఒక క్రేయాన్ ఇవ్వండి, ఏం పర్వాలేదు, ఇచ్చి రాయమనండి. ఖచ్చితంగా ఒక 15 నిమిషాలైనా రాస్తాడు ఇంటికాడ. మానేసినా కూడా ఇంటికాడ చదువుతాడు. మీరు గమనించండి, మీరు తల్లిని